అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో మహిళా సాధికారతపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో మహిళా సాధికారతపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో గివ్ టు గెయిన్ అనే నినాదంతో 3 రోజుల పాటు జరుగుతున్న సదస్సు మొదటి రోజు ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ అధికారి కెప్టెన్ మీరా సిద్ధార్థ్ దావే హాజరయ్యారు. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, ఓయూ బీసీ ప్రొఫెసర్ కుమార్ పాల్గొన్నారు. కెప్టెన్ మీరా సిద్ధార్థ్ దావే మాట్లాడుతూ భారతీయ మహిళలు సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూనే అవసరమైతే AK-47 వంటి ఆయుధాలను కూడా వినియోగించే సామర్థ్యం కలిగి ఉన్నారన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో గొప్ప మార్పుకు దారితీస్తాయి. నైతిక నాయకత్వం, వ్యక్తిత్వ నిర్మాణం సామాజిక సుస్థిరతకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. దేశ సమాజం అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడమే గివ్ టు గెయిన్ సారాంశమని వివరించారు. మహిళా సాధికారతపై అవగాహన పెంపొందించే ఈ సదస్సు విద్యార్థుల్లో కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చింది. గర్వకారణమైన తెలంగాణ నేలకు ప్రజలకు నమస్కారం. బాగున్నారా? My name is Captain Meera Siddharth Dave, and I'm really thankful to Honorable Vice Chancellor of Osmania University, Professor Kumar Garu, to have invited me to this first International Women Conference with the theme Give to Gain, Women for Sustainability. When we talk about women and when we talk about give to gain, that has a Bharatiya thought embedded in it, because women has always been the center of the family, society, nation and civilization. So this beauty actually imbibes the core values of Bharatiya Sanskar. When we talk about Bharatiya Sanskar, that becomes the foundation on which the sustainability, the structural reforms are being built. So I today, standing on this Pavan Bhumi of Telangana, would request all of you, citizens of Bharat and Telangana, to make a commitment for Telangana, for Bharat, that whatever you do for the society, for the nation, for the civilization, please keep nation first as a thought in your mind in whatever and whichever work you do, because while you do so, that will always strengthen Bharat, not only as a nation but as a civilization, and will keep the flag, our national flag, flying high globally. Because always I feel that not only the armed forces who are wearing uniform protect the nation, but each and every citizen of Bharat, when he or she becomes responsible citizen, vigilant citizen, becomes a soldier even without the uniform of our nation. So 140 crore soldiers of the nation strengthens Bharat globally. Thank you so much once again for inviting me in Telangana, in Osmania University, one of the historic universities of Bharat, who has given such stalwart leaders to Bharat and has always given glory to Bharat. Thank you, Vadak, Namaskar, and Jai Hind, Jai Bharat, Jai Telangana. Namaskar. 24th March 2026 రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం 108 ఇయర్స్ హిస్టరీలో ఉస్మానియా యూనివర్సిటీలో జరగడం జరిగింది. గివ్ టు గెయిన్ అనే ఒక ఇంటర్నేషనల్ థీమ్తోని ఈ యొక్క కాన్ఫరెన్స్ జరపడం జరుగుతుంది. ఇందులో 250 టెక్నికల్ పేపర్స్తో పాటు దాదాపు 30 నుండి 40 ఎక్స్పర్ట్స్ వాళ్ళ వ్యూస్ షేర్ చేసుకోనికి వస్తున్నారు. అందరూ ఉమెనే. దీంట్లో పాల్గొనేదంతా 90% ఉమెనే. అక్రాస్ ద కంట్రీ ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. అట్లాగే ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఉన్నారు. రకరకాల థీమ్స్ పైన, అంటే డైవర్సిఫైడ్ టాపిక్స్ పైన ఉమెన్ పురోగతి వాళ్ళ ప్రొఫెషన్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు ఎట్లయితే కాంట్రిబ్యూట్ చేశారో అవన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు కీనోట్ రూపం అడ్రస్లో ఫామ్లో వాళ్ళు షేర్ చేసుకొని ఉన్నారు. దీనికి ఇప్పుడే చెప్పినట్టు మీరా గారు ఏదైతే చీఫ్ గెస్ట్గా వచ్చారో, ఒక మిలిటరీ ఆఫీసరు ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్కి వచ్చి చాలా ఎక్సలెంట్ ఇన్పుట్స్ ఇచ్చారు, ఎక్సలెంట్ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. దేశ అంటే భద్రత పాటు భారతదేశం యొక్క జెండా ఎప్పుడు కూడా ఎత్తైన స్థాయిలో ఉండాలని తను సందేశం ఇచ్చారు. అట్లాగే డిసిప్లిన్ గురించి చెప్పారు, సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ గురించి చెప్పారు. సో అట్లాగే మన యొక్క సంస్కృతి గురించి చెప్పారు, మన యొక్క ద కల్చర్ గురించి చెప్పారు చాలా చక్కగా.
అట్లాగే ఈ కాన్ఫరెన్స్లో సినీ నటి గౌతమి గారు కూడా వస్తున్నారు. మధ్యాహ్నం తన సెషన్ ఉంది. దాంతోపాటు యుఎస్లో కొంతమంది ఎక్స్పర్ట్స్, తర్వాత సైంటిస్టులు, వివిధ రంగాలలో స్థిరపడి చాలా పెద్ద పొజిషన్లో ఉన్నవారు, ముఖ్యంగా ఈ యొక్క దీనికి వీళ్ళ అవార్డు గ్రహీతలు కూడా, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కు రావడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం, మా ఉమెన్ ఫ్యాకల్టీ అంతా కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. రానున్న రోజుల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ పైన ఇంకా కొన్ని కాన్ఫరెన్స్లు కూడా మేము చేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ ఫోర్ ఫ్రంట్ ఇన్ ఫ్లోటింగ్, అంటే అట్లాంటి టాపిక్స్ను ఫ్లోట్ చేయడంలో నెంబర్ 1 ఉన్నది. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా 108 సంవత్సరాలలో ఫస్ట్ టైం ఒక ఉమెన్ కాన్ఫరెన్స్ చేయడం అనేది నిజంగా నేను నా ఆధ్వర్యంలో చాలా అదృష్టంగా భావిస్తాను. మా ఉమెన్ ఫ్యాకల్టీ కూడా చాలా, ఎందుకంటే 50% ఫ్యాకల్టీ ఉమెనే ఉన్నారు. అట్లాగే నియర్లీ 70% ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా ఉమెనే ఉన్నారు. రానున్న రోజులలో బాయ్స్కు 30% రిజర్వేషన్ పెట్టే పరిస్థితి వస్తుందని అనుకుంటున్నాను, బికాస్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. దీనివల్ల ఇండియా ఎకనామికల్గా, తర్వాత సోషల్గా, కల్చరల్గా చాలా ముందుకెళ్తుంది, చాలా బాగుపడుతుంది. అట్లాగే మన తెలంగాణ నంబర్ 1తో పాటు వికసిత్ భారత్ ఏదైతే ఈ సంకల్పం చేశారో, ఇటు ముఖ్యమంత్రి గారు కావచ్చు, అట్లాగే మన ప్రధానమంత్రి గారు కావచ్చు, బై 2047 ఎకనామికల్గా ఇండియా చాలా స్ట్రాంగ్ పొజిషన్కి వెళ్తుంది. ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా చాలా అవసరము. ఇంట్లో ఒక మేల్ చదువుకుంటే అతనికే యూజ్ అవుతుంది, అట్లాగే ఒక ఫిమేల్ చదువుకోవడం వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం కూడా డెవలప్ అవుతుంది. ఈ కోర్టు మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అందరి బాధ్యత. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం ఈ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మధ్యాహ్నం భోజన పథకాలు, అట్లాగే ఉమెన్ చైల్డ్ అంటే డిస్కంటిన్యూయేషన్ చేయకుండా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా మన తెలంగాణకు చాలా వరకు అంటే మంచి రిజల్ట్స్ ఇస్తాయని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.